గత సంవత్సరాలు నన్ను ఎంతగానో బాధించా, కానీ ఈసారి నాకు విచక్షణ జ్ఞానం దయచే ప్రభా. ఏది అపవాది దగ్గర నుండి వస్తుంది, ఏది దేవుడి దగ్గర నుండి వస్తుంది, ఏది సరైన వ్యక్తులు, ఏది నీ చిత్తంలో ఉన్న వ్యక్తులు, ఏది నీ చిత్తంలో లేని వ్యక్తులు, చిత్తంలో ఉన్న వ్యక్తులు ఏంటో నాకు బయలుపరచు. ఈరోజు చాలాసార్లు మనకు తెలియట్లేదండి వీళ్ళు ఎందుకంటే అపవాది ఎన్నోసార్లు వెలుగుదూత వేషం వేసుకుని వస్తారంట కదా. మనం అనుకున్నట్టే, మనం ప్రార్థించినట్టే, మనం కోరినట్టే, మనం ఏదైతే ప్రార్థిస్తామో అట్లాంటి వ్యక్తే వస్తారు, కనపడతారు. మనం అనుకుంటాం నా ప్రార్థనకి జవాబు ఇదే అని, కానీ అది వెలుగుదూత వేషం. మీ ప్రార్థన ఇద్దరు మనుషులు వింటున్నారండి. ఎవరది? దేవుడు, అపవాది. కాబట్టి దేవా, నేను అడిగింది కాదు ప్రభా, నీ చిత్తంలో ఉన్నది. నేను నా ఇష్టాలు చెప్పొద్దు అన్నట్లేదు, ఇష్టాలు చెప్పాలి. కానీ యేసు ప్రభు కూడా ప్రార్థన చేసినప్పుడు ఏం ప్రార్థన చేస్తాడు? ఈ గిన్నె నా యొద్ద నుండి తీసివేయి ప్రభా, అయినను నా చిత్తం కాదు నీ చిత్తమే జరిగించు. ఈరోజు మనం కూడా దేవా, దిస్ ఇస్ మై డిజైర్. నమ్మదగిన దేవుడు మన హృదయ వాంఛల్ని, ఆశల్ని లోపల దాగి